ఎన్నికల కమిషన్ పోలీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు కొమ్ము కాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్ కు అనుమతి ఇస్తున్నారన్నారు. మొదటిదాకా ఐఎన్సీ ఉండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్ లో. ఇలా కేవలం వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈ రోజు మాకు వచ్చిన సమాచారం బీజేపీ ఐఎంసీ ఈ రెండింటి మధ్యలో పోటీ. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదా లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిదే మాట్లాడిండు. తజ్జికల్ శాఖ దోమ చేసిపోయిందా ఈగ చేసిపోయిందా కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టి మీద గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. ఉంటున్నది 2 భార్యలు ఉంటున్నారు, 6 పిల్లలు ఉంటున్నారు, కానీ తల్లి ఒక్కతే ఉంటదన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోసేటువంటి తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజాన్ని తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మనకు సంబంధం లేదు. తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు, ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా కోడే కూస్తున్నది. అరే పాపం, తల్లికి కొంత కొడుకును చూపెట్టరా? తల్లికి చూపెట్టకుంటే, భార్యకు చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది తెలంగాణలో